కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీలకు 42% రిజర్వేషన్లు దేశ చరిత్రలో నిలిచిపోతాయని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. బీసీలు ఐక్యం కావాల్సి ఉందన్నారు. అంతా ఏకతాటిపైకి రావాలని నిజామాబాద్లో జరిగిన మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారంలో వ్యాఖ్యానించారు పీసీసీ చీఫ్. భీమ్గల్ మండలం రహమత్ నగర్ కు వచ్చిన మహేష్ గౌడ్ కు కాంగ్రెస్ నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశాక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 350 కోట్లతో చేపట్టే ధర్మపురి టు బాసర వయా లింబాద్రిగుట్ట టెంపుల్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారన్నారు. సొంతూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాలు కలుపుతూ ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఒక 4 లైన్ రోడ్ ధర్మపురి నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి లింబాద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామం రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలను భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం. రహత్ నగర్ లో గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 10 ఎకరాలు, సబ్ స్టేషన్ కు ఎకరం తన సొంత భూమిని ఇచ్చారు. సొంతూరులో వివిధ పనులకు దాతృత్వం చాటుకున్న మహేష్ గౌడ్ ను స్థానికులు అభినందించారు. నేను గర్వపడే దినం. నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం రహత్ నగర్ లో 50 లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది.